వెల్కమ్ బ్యాక్ టు సంధ్య బ్లాగ్స్. ఈరోజు అయితే మా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. 1 hour later. ఫస్ట్ అయితే మేము షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం. బట్ అప్పటికే లంచ్ టైం అయిపోయింది. ఇంకా ఎలానో లంచ్ టైం అయిపోయింది కదా అని చెప్పి తినేసి వెళ్దాంలే అని చెప్పి ఫస్ట్ బార్బిక్యూ నేషన్కి అయితే వచ్చేసాం. యాక్చువల్గా మేము స్టార్ట్ అవడమే లేట్గా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. ఇంకా అక్కడ మేము ఫొటోస్ తీసుకుందామని చూస్తున్నాం. ఎక్కడికి వచ్చినా సరే ఫస్ట్ ఫొటోస్ ఉండాలి కదా మనకి. మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా అలా ఎవరైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు బార్బిక్యూ నేషన్లో మోస్ట్లీ ఐటమ్ అంటే ఫేవరెట్ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే అక్కడ మటన్ కబాబ్ అంటే చాలా ఇష్టం. సో ఆ రోజు నేను బార్బిక్యూ నేషన్లో ఎక్కువ తిన్నది అయితే అక్కడ ఒక దీపం టైప్లో కేసరి ఉంది కదా, అదే ఎక్కువ తిన్నాను. ఏ ప్లేస్లో అయినా స్వీట్స్ కేక్స్ మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి కదా. చూడండి, నవ్వు. సో ఇంకా అలా మా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ లాస్ట్కి మా మీల్ని అయితే మంచిగా కుల్ఫీతో ఎండ్ చేసాం. 1 eternity later. సో మీకు నేను వీడియో స్టార్టింగ్లో నా బెస్ట్ ఫ్రెండ్స్ బర్త్డే అని చెప్పాను కదా. సో ఇంకా వాళ్ళిద్దరే నా ఫ్రెండ్స్. మీకు తెలిసే ఉంటుంది బార్బిక్యూ నేషన్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారని. మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఫన్ కోసం ఎవరికైనా ఫేక్ బర్త్డేస్ చేశారా? మేమైతే చాలాసార్లు చేసాం. ఆ స్టాఫ్ వాళ్ళందరూ కూడా చాలా బాగా విష్ చేశారు. సో ఇంకా అలా మా మీల్ కంప్లీట్ చేసుకొని ఫొటోస్ తీసుకోవడానికి అయితే వచ్చేసాం. ఇంకా మా ఫ్రెండ్స్ గ్రూప్లో అయితే ఫొటోస్ తీయడానికి బలి చేసేది మా అన్నేనే. బీచ్ని చూసిన వెంటనే ఒక టైప్ ఆఫ్ ఫ్రీ స్ట్రెస్ రిలీఫ్ ఇంకా రిఫ్రెషింగ్ టైప్ ఫీలింగ్ వస్తుంది కదా. బీచ్కి సగం మంది రిఫ్రెష్ అవ్వడం కోసం వస్తే సగం మంది అయితే ఫొటోస్ తీసుకోవడానికి వస్తారు. అలా ఈవిడ్ని చూసి మేమైతే చాలా నవ్వుకున్నాం. ఆవిడ ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు ఆ బాబు ఎంట్రీ అయితే హైలైట్. అసలు నేనైతే నవ్వు ఆపుకోలేకపోయాను. ఫుల్ ఎంజాయ్ చేసాం అక్కడ కూర్చున్నంతసేపు. ఇంకా మీరు కూడా ఆవిడ రీల్స్ చూసేయండి. ఇంకా అలా ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ మేము సిఎంఆర్ సెంట్రల్కి అయితే వెళ్ళాం. అప్పటికే మేము చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా రవి అయితే నేను కూర్చుంటాను మీరు షాపింగ్ చేసుకోండి అని చెప్పి అతను కూర్చునిపోయారు. ఇంకా నేనైతే కొన్ని బ్యాగ్స్ కలెక్షన్స్ చూశాను. ఎలాగో వచ్చాం కదా అని చెప్పి నాకేమంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. సో ఇంకా అలా బయటకు వచ్చేసి జ్యూస్ తాగేసి ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ guys. For more this type of videos, do subscribe to my channel. Bye guys.